పార్టీ మహాసభ అధ్యక్షులు, కార్యనిర్వాహకులు, ఉద్యమకారులు, గౌరవనీయులు నా సోదరులు రామబాబన్నకు, ఈనాటి ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, చివరి వరకు ఏ భావజాలనైతే నమ్ముకున్నారో అందులోనే ప్రయాణం చేస్తూ మనందరికీ ఆదర్శనీయులు గౌరవనీయులు రాజు గారికి, వేదిక మీద ఉన్న ఉద్యమ సోదరిమణులకు, హాజరైన కుటుంబ సభ్యులారా, ఈ ఘోష మన బాల్యం నుంచి వింటున్నాము. మా తండ్రి చెప్పాడు నాకు, నాన్న మన గ్రామంలో పండుగ అవుతున్నప్పుడు మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు వెళ్ళి పిలిస్తే వాళ్ళు ఏం చెప్తా డాన్స్ వేస్తూ ఉండాలి. మనం తింటున్న తెల్లని ఉండేది కాదు. ఇంత ఇసుక పోగొట్టు పెట్టుకొని, మా నాన్న చెప్పాను నాకు, ఇంత ఇసుక పోగు పెట్టుకొని ఇంత అన్నం ఉంటే తిందువా, ఇంత తెల్లని ఉంటే తిందువా అని అనిపించేది మాకు. 14 సంవత్సరాలు మా గ్రామంలో మా పాలేరుగా ఉన్నాం. రాత్రి ఉండిపోయిన అన్నం మాకు తెల్లారు పెట్టేవారు, దాన్నే మేము ప్రధానంగా తినేవాళ్ళని మా నాన్న ఆయన కోసం నాకు చెప్పారు. నేను చదువుకున్న తర్వాత బాబాసాహెబ్ మానవీయ పోరాట ఫలితంగా ఇంత షూటు బూటు బట్టలు వేసుకున్న ఆ ఘోష నిరంతరం ఏదో రూపంలో వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో, పేపర్లోనో, పత్రికల్లోనో ఏదో మూలన కాళ్ళకు చెప్పులు వేసుకున్నాడని సహోదరుని చెప్పారని, ఒంటి నిండా బట్టలు వేసుకున్నారని సోదరుని చెప్పారని, రింగ్ టోన్ పెట్టుకున్నారని చెప్పారని, గుర్రం ఎక్కారని చెప్పారని, కలిసి అందరితో పాటు కలిసి టీ తాగారని చెబుతున్నారని ఆ ఘోష అలా వింటూనే ఉంటున్నాం. ఆవేదన చెందుతున్నాం. ఎంతకాలం ఇది మా తాత అనుభవించాడు, మా తండ్రి 4 ఏళ్ళ వరకు అనుభవించాడు, మళ్ళీ నేను చూస్తున్నాను కళ్ళగుతో. నా కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో రూపంలో ఆ పరిస్థితిని ఫేస్ చేస్తూనే ఉంటున్నారు. మరి దీనికి విముక్తి కలిగే మార్గం ఏంటి? రోజు ఆ ఘోషను అలా ఉంటూ ఉండమేనా? మా తాత బతికినట్టు, తండ్రి బతికినట్టు, నేను బతికినట్టు, లేకున్నా కొడుకు కూడా బతకాల్సిన అవసరం ఉందా? మనం ఏమైనా నడుస్తున్న సమానమా? ఈ మాతృభూమిలో, ఈ గడ్డలో మనం నడుస్తున్న సమానమా? ఎంతకాలం ఈ ఆకలి కేకలు, ఈ అవమానకర దృశ్యాలు ఎప్పుడు మన చెవుల్లో వింటూనే ఉంటావా? దీని నుంచి బయటపడే మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం మనకు ఉందా లేదా? అవసరం ఉంది మిత్రులారా. మనం నడుస్తున్న సమాజం కాదు అని ఈ సమాజానికి, ఈ మహిళల భక్తులకి, ఈ తోడేళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలా చెప్తాం? బాబాసాహెబ్ తన జీవితాన్ని మొత్తం దారవేసి బాల్యంలోనూ ఉద్యోగం చేసినప్పుడు బ్రతికే కాలం అంతా కూర్చున్న మీరు కానీ, మాట్లాడుతున్న నేను కానీ, వేదిక మీద పెద్దలు కానీ ఎవరు అనుభవించిన దాన్ని దారుణమైన భావంలో అనుభవించారు. ఆయన శపథం చేశారు, నేను అనుభవించేటువంటి బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నా జత ప్రజలు ఎట్టి బస్సులో అనుభవించకుండా చేస్తాను. అలా చేయలేకపోతే ఈ ప్రశ్నలు తీసుకొని కాంతి చెప్పుకుంటారని శపథం చేశారు. ఆయన జీవితం అంతా, ఇంకా పెద్దలు చెప్పారు, 5 పిల్లలు 4 చచ్చిపోయారు. భార్య 1935లోనే చచ్చిపోయింది. ఆయన జీవితం అంతా ఆయన గణించిన జ్ఞానాన్ని, సంపత్తిని అంతటినీ అవకాశాలు పెట్టి మిగతా జాతి ప్రజలందరి కోసం త్యాగం చేసి రాజ్యాంగంలో ఈ అసమానీయ వ్యవస్థ నుంచి ఏ విధంగా బయటికి రావాలో రాసి చూపించారు. వచ్చేసింది అనుకున్నారు. చాలా ఇంకా గోడ మీద రాసుకోండి, మీ గోడ మీద మనం పాల్గొనం కాబోతున్నాము. ఈ అసమానీయ వ్యవస్థ ఇక్కడితో పురుషాపైంది, ఇంకా రాలేదని మన రాజ్యమే రాసుకుని మీరు వెళ్ళని ఓటు సాధించుకుని తర్వాత బ్రతుకొని చెప్పుకుంటూ వచ్చారు. నా సమాజంలో ఆయన ఉన్నప్పుడు, ఆయన సమాజంలో 10 డాక్టర్లు, ఇంజనీర్లు, ఇప్పుడు చదువుకున్నటువంటి ఏ విద్యావంతుల సమాజం అయితే ఏదైతే ఉందో ఆ సమాజం ఆ రోజు లేదు. మన సమాజంలో వాళ్ళే ఉన్నట్లుగా అయితే ఇంకా అద్భుతమైన మిగతా తీసుకువచ్చామండి అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన.
ఆశించారు, ఆశపడ్డారు, పోరాటం చేశారు. రాజ్యాంగంలో మనకు కావాల్సిన హక్కుల్ని, చట్టాలని అన్నిటిని రూపొందించారు. స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం అమలుపరిచింది, విద్యావంతులైన సమాజం తయారైంది మన దగ్గర నుంచి. మళ్ళీ బాబాసాహెబ్ ఫేస్ చేసినప్పుడు ఏవైతే కథలు ఉన్నాయో, మా తాతతండ్రులు ఏవైతే చెప్పుకుంటూ వచ్చారో, ఇప్పుడు మనం అయ్యో మీరే పరిచేస్తుంది. ఎవరిని ప్రశ్నించాలి మనం? ఎవరి దగ్గర ఉంది జవాబు? ఏం చేయాలి? ఈ ఘోషణ ఆపాలంటే ఏం జరగాలి? మిత్రులారా, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అన్నారు, బోధించు, సమీకరించు, పోరాడని. విద్యావంతులైన సమాజం అయింది. సమీకరణ పోరాటం దగ్గరకు వచ్చేసరికి బ్రేక్ పడింది. వేదిక మీద చాలా పెద్దలు ఉన్నారు కాబట్టి ఒకటి రెండు విషయాలు స్పష్టంగా మీకు ఆన్సర్ చెప్పి నేను ఉపన్యాసాలు ముగిస్తాను. చాలా మంది మాట్లాడాలి కాబట్టి. ఈ దేశంలో అనేక సంవత్సరాలు నవాబులు పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. నవాబుల పాలనలో అయినా, బ్రిటిష్ వాళ్ళ పాలనలో అయినా, అంతకుముందున్నటువంటి చక్రవర్తులు, హిందూ రాజులు, లేకపోతే వేరు వేరు రాజ్య సంస్థల పాలనలో అయినా ఈ వ్యవస్థ అంతా చట్టం నుండి సమానం కాదు. ఒక అశోక టైంలో మాత్రమే సమానం, మళ్ళీ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మాత్రమే చట్టం నుండి అందరూ సమానులు. అంతవరకు మన మీద ఆధిపత్య కులాలు నిరంతరం వాళ్ళ కమిషన్లలో మిగతా సొసైటీ అంతా ఉంది. శ్రీగా వేదిక రాష్ట్రం పోతున్నాను, దయతో సమయభావం తక్కువ ఉంది కాబట్టి మిత్రులు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన బాబాసాహెబ్ ఈ దేశంలో ఓటు ఎవరికి ఉండాలి అని అడిగారు. ఎవరికి ఉండాలి ఓటు అనేది డిబేట్ జరిగింది. ఈ ఓటు ఎవరికి ఉండాలి అంటే సంపన్న కులాలకు మాత్రమే ఓటు ఉండాలి అని కొంతమంది పెద్దలు చెప్పారు. విద్యావంతులకు మాత్రమే కొంతమంది ఓటు ఉండాలి అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేశారు. ఎవరైతే గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతారో వాళ్ళకి మాత్రమే ఓటు ఉండాలి అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేశారు. లేదయ్యా, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ 21 సంవత్సరాలు, అప్పుడైతే 21 సంవత్సరాలు, ఇప్పుడు 18 సంవత్సరాలు, 21 సంవత్సరాలు నిన్న ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి అని బాబాసాహెబ్ అంటే, ఈ ఓట్లతో చాకలాయన వెళ్ళి అసెంబ్లీ బట్టలు పుట్టాడా, కుండలాయన వెళ్ళి కుండలు చెప్తాడా, మంగళవారం వెళ్ళి అసెంబ్లీకి జుట్టు కడిగి చేస్తాడా, మాలవాడికి వెళ్ళి అసెంబ్లీ చీపురు పెట్టుకుని పిలుస్తాడా? ఎందుకన్నా ఈ అరామకులకు అందరికీ ఓటని ఆర్గ్యుమెంట్ జరిగింది. బాబాసాహెబ్ తన ప్రతిభ పాఠంతో ఓటుని 21 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి ఓట్లు అందించే పరిస్థితి తీసుకొని వచ్చింది. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీకు డోక్రా లోన్ ఇస్తాము, మీకు కార్పొరేషన్ లోన్ ఇస్తాము, మీకు నిధులు ఇస్తాము, మీకు పన్నులు ఇస్తాము, మీకు దారులు ఇస్తాము అని రకరకాలు చెప్పుకుంటూ వస్తున్నారు. మిత్రులారా, ముగిస్తాను. ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఓటుని అమ్ముకోవడం అంటే మనల్ని మనం అమ్ముకున్నట్టే. మన ఓటు, మన తాత ముత్తాతల ఓటు వాళ్ళకేసాం, మన తండ్రుల ఓట్లు వాళ్ళకేసాం. మన ఓటు మనకేసుకున్నప్పుడు మాత్రమే, మన ఓటుకి మనం ప్రయాతి ఇచ్చుకున్నప్పుడు మాత్రమే మనం కూర్చునే పరిస్థితి రావాలంటే వరకు నిరంతరము ఈ దోష వింటూనే ఉంటాం. గుర్తు పెట్టుకోండి. ఓటుని ఎవరికేస్తే, ఎవరికి హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఎవరికి ఓటు వేసేసి బయటకు వస్తే మేమున్న బాబాసాహెబ్ సంతోషిస్తాడు. నీ అంతరాత్మ ఎవరికి ఓటేసి వస్తే సంతోషపడుతుందో, ఎవరి ఓటుతో మనం పేపర్లో చూస్తే మన ఉనికి కనిపిస్తుందో మనకు అలవాటు చేశారు. గెలిచేవాడికి ఓటు వేయడం వల్ల అలవాటు చేశారు. ఒక నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్త ఉంటాడు, ఆ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోయినా గెలుస్తాడు, వాడు పలానా గెలుస్తాడు, దానికి ఓటేస్తాడా? ఓటేయడు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతానికి ఓటేస్తాడు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఉంటాడు, ఆ నియోజకవర్గంలో ఓడిపోతాడు. ఆ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ఓడిపోతాడని వేరే వారికి అందులో ఓటేస్తాడో ఆయన నమ్ముకున్న భావజాలానికి ఓటేసి వస్తాడు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఈ సమాజంలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోగాలు, నిరసన పోరాటాలు ఒకెత్తు. ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ మనకు ఓటనే వజ్రాలను ఇచ్చాడు. దాన్ని సక్రమంగా వినియోగించుకొని మన ఉనికిని కాపాడే ఓటు, మన ఉనికిని, మన శక్తిని, మనం ఎంతమంది ఉన్నామో మన బలాన్ని కాపాడే ఓటును మనకే వినియోగించుకోవడం ద్వారా మాత్రమే
కనీసం మన పిల్లల దగ్గరకు వచ్చినా సరే మనం అనుభవించే బాధ అనుభవించుకోలేని పరిస్థితి తీసుకురాగలుగుతాం. అలా కాని పక్షంలో చూడాలా ఇది ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని, ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన రాంబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇద్దరు పిల్లలతో కందామనుకున్న తల్లిదండ్రులు నిర్ణయం మార్చండి. 3 అబ్బాయిలు అమ్మాయిలు కాదండి, బాబాసాహెబ్కి అంకితం చేయండి. క్రైస్తవ మిషనరీలకు అంకితం చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు అంకితం చేస్తున్నారు. మన ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి అంకితం చేయండి. కొత్తకోటలో 5 దాడి చేసి కడితే 1000 మంది దాంట్లో వచ్చి అంబులెన్స్ కూడా కాపాడు వచ్చారు. లక్ష్మీపేటలో దాడి జరిగితే 100 మంది జనం వచ్చి కూర్చుంటున్నారు. ఒకరిని త్యాగం చేద్దాం మన కుటుంబం నుంచి, ఆ ఒక్కరిని నన్నులు గాను దిక్కులు గాను ఇంకో రూపంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాను వెళ్తున్నారు కదా. అంబేద్కరీయులుగా మనం మన తరాన్ని ఒకరిని త్యాగం చేద్దాం. అలా త్యాగం చేస్తున్నప్పుడు దేశంలో 15% మంది జనాభాను దిక్కులు పెట్టలేలాగా భవిష్యత్తులో నీళ్ళు దిశగా మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.